చేసుకుంది. భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య చివరికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కిరాయి రౌడీలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విజయ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులకు 2 కుమారులు. అయితే బోరబండకు చెందిన రాజేష్తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన భర్త పలుమార్లు మందలించడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్తకు చెందిన ఆస్తులను అమ్మేసి ప్రియుడితో వెళ్లిపోవాలని డిసైడ్ అయిన శ్రీలక్ష్మి ఫిబ్రవరి 1న ప్రియుడు మరో 2 రౌడీ షీటర్లతో కలిసి భర్త విజయ్ను గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. ఆ తర్వాత గుండెపోటుగా చనిపోయినట్లు బంధువులను నమ్మించింది. ఇదిలా ఉండగా విజయ్ని హత్య చేసిన వారిలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తాజాగా మధురానగర్ పిఎస్కు వచ్చి చేసిన నేరాన్ని ఒప్పుకొని ఒప్పుకోవడంతో కూడా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 4 నిందితులపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని వెతికే పనిలో ఉన్నారు.